హాయ్, చూసారా సంక్రాంతి వచ్చేతలకే ఇంట్లో సామాన్ అంతా బయటకు వచ్చేసేయాలి. అదేంటో మరి అదొక రూల్. చూసారా ఎంత నీట్గా ఉందో. ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు కదా, ఆయన తీసుకొచ్చి బయట పడేస్తారు. సో ఎవ్రీ సంక్రాంతికి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటకు వచ్చాలి. మళ్ళీ వాటిని సోపేసి తోమి మళ్ళీ లోపల పెట్టేశారనమాట. రండి ఇంకా ఎన్ని బయటకు వచ్చాయి చూద్దాం. చూడండి అన్నీ బయటకు వచ్చేసాయి అంతా. ఈ డబ్బాలో ఉన్న వాటికి ఏమైందండి? మట్టి పడింది ఏమన్నా? వీటిని కూడా తోమాల్సిందే. ఈ సామాన్ అంతా ఒక ఇంట్లోదే. చూడండి పైన ఎంత క్లీన్ చేస్తుంది. బయట పడేసిన సామాన్ అంతా ఇంట్లోది. ఇంకా ఈ కిచెన్ సామాన్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో అంతా క్లీన్ చేస్తాను కిల్లు మొత్తం. ఇది కూడా ఖాళీ అయిపోయింది. దీని సామాన్ వచ్చేసి ఆ కబోర్డ్లో ఉన్న సామాన్ అంతా తెచ్చి ఇక్కడ పడేసారు. ఇవన్నీ జస్ట్ ఒక ఇంట్లో సామాన్ బయటకు వచ్చింది. ఇంకా ఈ ఇల్లు బ్యాలెన్స్ ఉంది, ఈ రూమ్ బ్యాలెన్స్ ఉంది. కరెంట్ ఇప్పుడే వచ్చింది. చూద్దాం. ఫోన్ల కన్నా ఫోన్ బాక్స్లు ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో. ఇంకా ఉండాలి, ఇంకా 3-4 వందలు చూద్దాం. సో మా తమ్ముడు చదువుతాడని తెచ్చుకున్న బుక్, కానీ చదివాడలేదు, కంప్లీట్ చేసలేదు, తెలీదు. ఇది వచ్చేసి నా సరింపుల పట్టి. సో ఇవి వచ్చేసేవో మా తమ్ముడి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఓ ఇవన్నీ ఐఏఎస్ బుక్స్ అండి. అనుకుంటాం కదా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ కావాలని, కానీ అయ్యేదో అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. సమ్టైమ్స్ అలా జరుగుతుంటాయిలేండి. ఇది 30,000 పెట్టి తెచ్చారు మా డాడీ. మా ఇంట్లో యూస్ చేయిందంటూ అంటే ఈ స్పీకర్ బాక్సే. ఎన్ని స్పీకర్స్ వచ్చినాయి కదా? 1 2 3 4 5 6 7 9 వచ్చాయి. కానీ మేము ఇప్పుడు వరకు యూస్ చేయలేదు. గట్టిగా 2-3 సార్లు యూస్ చేసాము అంతే. ప్రతి సంవత్సరం వీటిని తుడిచను, లోపల పెట్టను. చూడండి ఒకటి ఎంత చూడండి ఎన్ని వైర్లు ఉన్నాయో. అసలు ఎందుకు పనికి వస్తాయో కూడా తెలియదు. ఇదైతే చైన్ దగ్గరానికి వచ్చింది. సో ఇది చైన్ దగ్గర పెట్టేది. ఇది ఒకటి పనికి వస్తాయి నాకు తెలిసి. ఈ లైట్స్ అని కూడా ఏం పని అయినట్టే నాకు తెలిసి. ఎన్ని వైర్లు పనికి రాని వైర్ ఫ్యాక్టరీలలో ఉన్నట్టుగానే ఉండవు మా వైర్లన్నీ. మొత్తం కలిపి ఈ సంచి నిండా అయినాయి. ఈ కట్టెల బ్యాగ్ నిండా అయిపోయింది. వైర్లు మాత్రమే వచ్చే పని. ఇది ఇల్లు సర్దుకుంటేది కాదు, అన్నీ ఒక తిరుగుగా ఉంటాయి. నేను ఆ రూమ్ కాడి సర్దుకొని నేను ఈ బోకులు అయ్యి దొంగకొని ఆ ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి. ఆ రూమ్ దోసుకున్నాం కదా. 2:30 అవుతుంది. ఇప్పుడు కిచెన్ని స్టార్ట్ చేశారు. మా కిచెన్ క్లీన్ చేయాలి. బయటకు రాలేదు. ఏం తింటున్నావు పిల్ల? అది పడే
జస్ట్ ఇప్పుడే క్లీన్ అయ్యి అన్నీ ఇంట్లోకి వచ్చాయి. సోప్ పెడుతూ అన్నీ ఇంట్లోకి వచ్చాయి ఇప్పుడే. ఇంకా వాటి పైకి ఎక్కలేదు అవి. మొత్తానికి చూడండి అంత క్లీన్ చేసిన. ఇది ఈవినింగ్ పరిస్థితి. సో అన్నీ ఇలా ఈ పెద్ద బాండిల్కి వేసేసాం చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ. సో ఇదైతే పైన పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం, ఇంకా అవి బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా సర్దేస్తే అయిపోతుంది. సో బాక్స్ అన్నీ పెట్టేసి పెద్ద తబలాకి ఇంకా ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పెట్టేసి ఇవన్నీ దీంతో అదంతా పెట్టేసి ఓపెన్ అయిపోతాయి. ఖాళీ మొత్తం ర్యాక్ మొత్తం ఖాళీ చేసేసాం. సో అవన్నీ ఇక్కడ వచ్చేసాయి. సో త్వరగా ఇవన్నీ మడత పెట్టేసి ర్యాక్లో పెట్టేస్తాం. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇవాళ బట్టలు స్టార్ట్ చేస్తున్నాం. బట్టల్ని సర్దడం, ఇలా ఉన్న ర్యాక్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. లెట్స్ సీ ఎంత టైం పడుతుందో, ఎలా టర్న్ అవుట్ అవుతుందో. సో ఒక ర్యాక్ కంప్లీట్ అయింది. సో ఇది సెకండ్ ర్యాక్. సో దీని పరిస్థితి ఎలా ఉంది, గజ్జి 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 గజ్జిగా ఉంది. సో లెట్స్ డూ దిస్ ఫాస్ట్. సో ఫైనల్గా ఎలా సర్దేశాం. సో ఇది కిచెన్లో ఇలా సర్దేశారు. సో ప్రస్తుతానికి దేవుడి గది కిచెన్ అయిపోయింది.